చాలు లోకమంతా ఆనందిస్తుంది. కాదుట. రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం. ఆ రామనామం ఇప్పటికీ మన ఎలా ఉద్ధరిస్తుంది అంటే తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి రామా అన్నారా, రా అగ్ని బీజం, అందుచేత లోపల ఉన్న పాపరాశి దగ్ధమైపోతుంది. మా అమృత బీజం. మా అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి, మళ్ళీ ఆ పాపరాశి లోపలికి ప్రవేశించలేదుట. అందుకని ఒక్కసారి రామా అంటే చాలు లోపల ఉన్న సమస్త పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి స్వామి. కాదుట. రా అన్నది ఓం నమో నారాయణాయ అనబడేటటువంటి అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరం. మీరు కానీ రా తీసేశారనుకోండి, అసలు ఆ అష్టాక్షరీ మంత్రానికి ఉండేటటువంటి స్వరూపమే మారిపోతుంది, అర్థమంతా చెడిపోతుంది. అందుకని అంత ప్రధానమైనటువంటి బీజాక్షరాన్ని అక్కడి నుంచి తీశారు. పంచాక్షరీ మహామంత్రంలోంచి మా తీశారు. మా తీసేసి పంచాక్షరిని పలికారనుకోండి, దాని యొక్క అర్థమే మారిపోతుంది. అందుకని రెండే అద్భుతమైన బీజాక్షరాలు. పంచాక్షరిలోంచి మా తీశారు, అష్టాక్షరిలోంచి రా తీశారు. శివుడు కేశవుడని రెండూ లేవు, ఉన్నదొక్కటే పరబ్రహ్మ స్వరూపం. దాన్ని నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది. యద్భావం తద్భవతి. అది ఆ పరబ్రహ్మం భూమి మీద నడిచొస్తే అది రామపరబ్రహ్మం అయింది. అందుకే పూర్వం రామబ్రహ్మం అని పేర్లు పెట్టుకునేవారు. అందుకని అటువంటి రామబ్రహ్మమై నడిచొస్తోంది అని శివకేశవ అభేదతత్వంగా రామా అని పేరుంచారట. కాదుట. రాముడంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. తన స్వస్వరూపము ఎన్నడూ చెడదు. నవమి నాడు పుట్టాడు. 9 అంకెని మీరు ఎంత పెట్టి హెచ్చవేయండి, 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9. లెక్కలు బాగానే గుర్తున్నాయి నాకు. అందుకని ఎంత పెట్టి హెచ్చవేసినా మళ్ళీ 9 అయిపోతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు రానివ్వండి, తన ధర్మాన్ని మాత్రం విస్మరించడు. మనుష్యుడిగా తాను ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనలో వైక్లభ్యము రానటువంటి స్థితిలో నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు కనుక నవమి నాడు జన్మించారు. అందుకని ఆయనకి రామా అన్న నామం ఉంచారు. అందుచేత రామా అంటే చాల్ట. ఎంత గొప్ప తృప్తి కలుగుతుందో రామనామం గురించి ఒక మాట చెప్తారు. 4 దొంగలు అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించి వాళ్ళందరూ అనుకున్నారు, వనీచ రామ, వసుచ అహరామ, నభయం నదంత రామ, నభయం స్మరామ అన్నారు. క్రియాపదంగా వాడారు రామ అన్న మాటని. వనీచ రామ